అందరూ వినింటారు సమ్మర్ లో డిహైడ్రేషన్ అనేది వెరీ కామన్, కానీ వింటర్ లో డిహైడ్రేషన్ ఏంటి అంటే వింటర్ లో చల్లగా ఉండడం వల్ల తక్కువ దాహం వేస్తుంది, తక్కువ దాహంతో తక్కువ నీళ్ళు తాగుతారు, సో దానివల్ల డిహైడ్రేషన్ వస్తుంది. కానీ మీ బాడీకి చాలా వాటరే కావాలి, సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి. మీకు దాహం లేనంత మాత్రాన బాడీకి వాటర్ అవసరం లేదని కాదు, వాటర్ తాగాల్సిందే. ఎన్ని నీళ్ళు తాగాలి? మినిమం 2 to 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి, అంటే 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు రోజుకి తాగాల్సి ఉంటుంది. సో ఈ డిహైడ్రేషన్ అనేది ఎవరిలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి డెవలప్ కావడానికి అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, అంటే ఒక 50 years 60 years పైబడ్డ వాళ్ళకి దాహం తక్కువ వేస్తుంది కాబట్టి తక్కువ నీళ్ళు తాగడం వల్ల వాళ్ళు అనేది డిహైడ్రేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు ఒకవేళ మీకు ఏమైనా లూజ్ మోషన్స్ అవుతున్నా, వామిటింగ్స్ అవుతున్నా, జ్వరం ఉన్నా కానీ ఇంకా తక్కువ వాటర్ తాగడం వల్ల ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ డిహైడ్రేషన్ ఉంటుంది. సో డిహైడ్రేషన్ ఉన్నప్పుడు మీకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎలాంటివి అంటే మీ నోరు ఎండుకుపోవడం, చర్మం చాలా డ్రైగా అయిపోవడం, యూరిన్ అనేది బాగా ఎల్లో కలర్ లో రావడం, కాన్స్టిపేషన్ మోషన్ వెళ్ళడంలో ఇబ్బందిగా ఉండడం, బాగా టైర్డ్నెస్ వీక్నెస్ ఉండడం, ఇవన్నీ డిహైడ్రేషన్ లక్షణాలు. సో డిహైడ్రేషన్ రాకుండా ఉండడానికి మీకు దాహం తక్కువ వేసినా కానీ ఫ్రీక్వెంట్లీ గ్రీన్ టీ కానీ హాట్ వాటర్ కానీ తాగుతూ ఉండండి. అండ్ ఒకవేళ మీకు డయాబెటీస్ ఉన్నా ఎక్కువ వాటర్ లాస్ ఉంటుంది, సో వాటర్ తాగడం ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఏమైనా డయూరిటిక్స్ అంటే ఈ టాబ్లెట్స్ అనేటివి యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కి ఇస్తారు. వాళ్ళు మాత్రం డాక్టర్స్ చెప్పినంత మాత్రమే నీళ్ళు తాగాలి, 2 లీటర్స్ అలా తాగొద్దు. ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఎక్కువ హార్ట్ ప్రాబ్లం ఉన్నా మీ కాళ్ళల్లో వాపులు వస్తున్నా కానీ డాక్టర్ చెప్పినంత నీళ్ళు మాత్రమే తాగాలి. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ 2-2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజీగా తాగాలి, వింటర్ లో కూడా తాగాలి. థ్యాంక్ యూ.